టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ రామాంజీ నాయక్ మిస్సింగ్ కేసుకు సంబంధించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వాలి గత 3 రోజుల క్రితం కనిపించడం లేదని వాళ్ల నాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని సీఐ రాము మరియు వారి పోలీస్ బృందం దర్యాప్తులో భాగంగా నిరంజన్ వాలి విజయవాడలో ఉన్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి నిరంజన్ వాలిని ఆత్మకూరు పట్టణానికి తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసును విజయవంతంగా దర్యాప్తు చేస్తున్నందుకు డీఎస్పీ రామాంజీ నాయక్ సీఐ రామును మరియు వారి బృందాన్ని అభినందించారు. అందరికీ నమస్కారము. మన నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిరంజన్ వాలి అనే వ్యక్తి 3 రోజుల కిందట ఒక సూసైడ్ నోట్ అంటే నోట్బుక్లో రాసి బైక్ను గౌడా సర్కిల్లో బైక్ పెట్టేసి వాళ్ళ బంధువు పిల్లలకు ఫోన్ చేసి ఈ విధంగా నేను 13 లక్షల అప్పులైనాయి, నేను చనిపోవాలని వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చి ఆ బైక్లో నా నోట్బుక్ చదువుకోమని చెప్పినాడు. ఆ విషయం వెంటనే మా టౌన్ సిఐ రాముకు తెలిస్తేనే మా సిఐ గారు ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్ మహబూబాబాద్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మిస్సింగ్ కేసు కట్టి ఒక 5 టీములుగా ఏర్పాటు చేసి సిఐ గారు పర్సనల్గా అన్నీ మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా మొత్తం వెల్లుగోడు మండలము, కొత్తపల్లి, పాములపాడు, ఆత్మకూరు టౌను ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా అంతా డ్రోన్ కెమెరాతో కూడా మొత్తం సెర్చ్ చేసినాము. ఆయన ఆచూకీ ఎక్కడ కూడా మనకు లభించలేదు. తర్వాత మా సిఐ గారికి వచ్చిన సమాచారంపై ఇతను విజయవాడకి వెళ్ళిపోయినట్లు, డైలీ మార్నింగ్ అంతా సిటీలో తిరుగుతూ నైట్ టైము ఆర్టీసీ బస్టాండ్లో పండుకునేటట్లు, అట్లే జీవితంపై విరుక్తి చేసి ఈ అప్పుల వల్ల చనిపోవాలనే ఉద్దేశంతో కొంచెం నడుచుకొని పోతా ఉంటే ఒక ఆటో తగిలితే కింద పడినట్లు. తర్వాత ఇమ్మీడియట్గా మా సిఐ గారి సమాచారం వస్తే ఆ లోకల్ పోలీసులతో మా సిఐ గారు మాట్లాడి అతనికి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి మా పోలీసులు వాళ్ళ పేరెంట్స్ ద్వారా పోయి విజయవాడ పోయి అక్కడి నుంచి ఆయన తీసుకొని వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆయన స్టేట్మెంట్ ఇక్కడ చేసినాము. ఇతని హ్యాపీ ఏమంటే ఆన్లైన్ గేమింగ్ అంట, మొత్తం తల్లిదండ్రులను వేధించడం, అప్పులు చేసుకోవడము, హ్యాపీగా ఉండడం, అప్పు ఎక్కువ అయిపోయిన తర్వాత పేరెంట్స్ పైన ఒత్తిడి పెట్టడం, తర్వాత ఈ విధంగా అప్పులకు కూడా బెదిరించడం, అంటే ఏమని ఇంకా నేను చచ్చిపోతున్నానని. ఇది ఈయనకు అలవాటు. ప్రీవియస్లీ కూడా ఇదే విధంగా చేసినాడు. అయినా మేము కూడా అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆయనకి వాళ్ళ పేరెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మీ మీడియా ద్వారా మా మిత్రుల ద్వారా ఈ సమాచారం యూత్ కూడా చెప్తున్నాము. దయచేసి ఎవరు కూడా మనకు వచ్చే మెసేజ్ సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రావచ్చు, ఏదైనా సోషల్ మీడియా ద్వారా మనకి ఏం సమాచారం వచ్చినా కూడా ఆన్లైన్ జూదం ఆడకూడదు. అది చాలా తప్పు. అది దాంట్లో ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు, మొత్తం మోసాలే జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మన కుటుంబం నాశనం అయిపోతుంది, మనం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతాము, అప్పుల పాలై బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ జూదం ఆడుకోకుండా ప్రశాంతంగా ఉంటారని మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సిఐ గారు చాలా కష్టపడి అతన్ని ట్రేస్ చేసినందుకు మా ఎస్పీ ద్వారా అతనికి కూడా మేము మంచి రివార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆయనకి, ఆయన సిబ్బంది కూడా నేను కూడా ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా సిన్సియర్గా కష్టపడి ఆయన సక్సెస్ఫుల్గా అతనికి ట్రేస్ చేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున రాము సిఐ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.